హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ కుల్ఫీ మన చైల్డ్హుడ్ మెమరీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు చేసుకోవచ్చు. ముందుగా 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని మరగపెట్టండి. సో వేరే బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్. ఇందులో కొంచెం పాలు వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో ఇలా పాలు మరుగుతూ ఉంటాయి కదా, ఇందులోకి 1/3 కప్ షుగర్ని వేయండి. సో ఒక పొంగు రాగానే వేయండి. తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, ఈ కార్న్ఫ్లోర్ది, ఇది కూడా వేసి బాగా థిక్గా అయ్యేంత వరకు మరగపెట్టుకోవాలి. చాలా థిక్గా అంటే చాలా థిక్గా అవ్వాలి. అప్పుడే మనకి కుల్ఫీ టెక్స్చర్ అనేది వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బాదం అండ్ కాజుని ఇలా చాప్ చేసుకుందాం. సో చూసారా ఎంత థిక్గా అయిందో. కూల్ అయిన తర్వాత సో వెంటనే ఈ మిక్సర్ బ్లెండర్లోకి వేసుకొని మనం ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా థిక్గా అయిన మిక్స్చర్ని మన దగ్గర నార్మల్ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్, అందులో వేసుకోండి. లేకపోతే మీ దగ్గర మౌల్డ్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా ఫిల్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ పెట్టండి. తర్వాత 8 అవర్స్ వరకు మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో 8 to 12 అవర్స్ మ్యాక్సిమం ఉండాలి. అప్పుడే మనకి ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. సో 8 అవర్స్ తర్వాత నాకు ఇలా ఫామ్ అయింది కుల్ఫీ. చూసారు కదా, హోమ్ మేడ్ కుల్ఫీ చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో మన చైల్డ్హుడ్ మెమరీస్ని మనం మర్చిపోకూడదు కదా. సో హోమ్ మేడ్ కుల్ఫీ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్ని మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేసి ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసినంత వరకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.